ఎందుకంటే H1B మీరు ఆల్రెడీ ఉన్నారు. మీకు ఏదైతే రూల్ ప్రకారం H1 ఇచ్చారో అదే రూల్ ఎక్స్టెన్షన్ కూడా పాసిబుల్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, మీరు ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు రీసెంట్గా చాలా కేసులు వచ్చినాయి. H1B ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు డినయల్స్, రిజెక్షన్స్ అవ్వటము. అది ఎందుకు అంటే, మీ పాత హిస్టరీలో కొన్ని తప్పులు ఉండొచ్చు, లేకపోతే అంటే మన ఫ్రాడలెంట్ డాక్యుమెంట్స్ ఉండొచ్చు, లేకపోతే కన్సల్టెన్సీ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే మధ్యన ఎక్కడన్నా మీ పేరోల్ గ్యాప్స్ ఉండొచ్చు, తర్వాత మీరు ఆ 60 days థ్రెషోల్డ్ సరిగ్గా ఫాలో అయ్యి ఉండకపోయి ఉండొచ్చు. ఇలాంటివన్నిటి వలన ఇప్పుడు ఎక్స్టెన్షన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఈ శాలరీ బేస్డ్ మీద హై లెవెల్ వేజెస్ వల్ల రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే డెఫినెట్గా లేదు. H1 ఎక్స్టెన్షన్ యాజ్ ఇట్ ఈజ్ అదే రూలు, అదే దాని ప్రకారం మీకైతే ఫాలో అయితే అయిపోతూనే ఉంటుంది. కానీ అన్లెస్ అంటిల్ వీళ్ళేమన్నా ఒక క్లాజ్ ఇప్పుడు పెట్టే దాంట్లో కనుక యాడ్ చేసి ఇక ఫర్దర్ డౌన్ ద ఎక్స్టెన్షన్స్ కూడా వేజ్ బేస్డ్ ఉంటేనే అని అంటే తప్ప మీకు పాత రూలే వర్కౌట్ అవుతుంది.